హైదరాబాద్ బేగంపేటలోని ఎవికాన్స్ పైలట్ శిక్షణ సంస్థలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పైలట్ శిక్షణ కోసం వచ్చిన ఒక యువతిపై ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసీముద్దీన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయ మాటలతో లొంగ తీసుకుని బాధితురాలికి తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీశాడు. వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ 2025 జనవరి నుండి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేక యువతి శిక్షణ ఆపేసింది. విషయాన్ని యువతి ఇంట్లో చెప్పడంతో నిందితుడు కేరళకు పారిపోయాడు. అక్కడ కూడా బెదిరింపులు ఆపకపోవడంతో బాధితురాలి తల్లి, తమ్ముడు నిందితుడి కోసం కేరళ వెళ్లారు. అయితే పరపతిని ఉపయోగించిన నసీముద్దీన్ బాధితురాలి కుటుంబంపైనే తప్పుడు కేసులతో జైల్లో పెట్టించాడు. దీంతో తన కుటుంబాన్ని అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నసీముద్దీన్ ను అరెస్ట్ చేశారు. ఇక ఎవికాన్స్ పైలట్ శిక్షణ సంస్థలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, రేఖా, బేగంపేటలోని ఎవికాన్స్ పైలట్ ట్రైనింగ్ లో చదువుతున్నటువంటి విద్యార్థిని మీద లైంగిక దాడులకు పాల్పడినటువంటి ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నటువంటి నసీముద్దీన్ మీద నిన్న బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2025 డిసెంబర్ 29వ తేదీన తన రూమ్ లో ఒక్కటే ఉన్నటువంటి సమయంలో తను అత్యాచారానికి పాల్పడినట్లు అటు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని నెలల నుంచి తను లైంగికంగా దాడి చేయడంతో పాటు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే కేరళకి చెందినటువంటి నసీముద్దీన్ ఈ ఏవియేషన్ దగ్గర ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నాడు గత కొన్ని సంవత్సరాల నుంచి. అయితే రీసెంట్ గా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నసీముద్దీన్ తను కేరళకు చెందినటువంటి వ్యక్తి వెళ్లిపోయాడు. ఒక హాస్టల్లో ఉంటూ గత సంవత్సరం 2025 డిసెంబర్ 29వ తేదీన చదువుకోవడానికి రూమ్ లోకి వెళ్లినటువంటి విద్యార్థిని మీద లైంగికంగా దాడి చేయడంతో పాటు తన ఇన్స్టిట్యూట్ మారినప్పటికీ తనని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే తల్లిదండ్రులు ఎప్పుడైతే నసీముద్దీన్ కేరళ వెళ్లిపోయిన తర్వాత ఇటు బాధితురాలి తల్లి, తమ్ముడు కేరళకి వెళ్లి ఎందుకు మా పాపని చిత్రహింసలు చేస్తున్నావు, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడిగేటువంటి సమయంలోనే తన మీద కేసులు పెట్టి కేరళ పోలీసులకి అప్పచెప్పడంతో అక్కడ ప్రస్తుతం స్టేషన్లోనే బాధితురాలి తల్లి, తమ్ముడు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేవలము తను ఏవియేషన్ లో జాయిన్ అయింది, ఒక పైలట్ అవ్వాలనే ఉద్దేశంతో ఎంతో ఆశగా అక్కడికి చేరింది. కానీ అక్కడ ఇన్స్ట్రక్టర్ అంటే పాఠాలు చెప్పాల్సినటువంటి గురువులే వెళ్ళినటువంటి విద్యార్థినిల మీద లైంగిక దాడులు చేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనే ఇది కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఇన్స్ట్రక్టర్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ మీద లైంగికంగా దాడి చేయడము, ఆ వీడియోలు, ఆ ఫుటేజ్ పెట్టి బెదిరింపులకి గురి చేయడము, దాంతో పాటు సల్మాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇటు నసీముద్దీన్ కి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించేందుకు కూడా అటు పోలీసులు కేసును నమోదు చేశారు, అత్యాచారం కేసు కింద. అయితే ఇప్పటికే బాధితురాలు నాకు న్యాయం జరగాలి, మా తల్లి, తమ్ముడు కేరళ పోలీసుల దగ్గర ఉన్నారు, వాళ్ళని వెంటనే విడిపించాలి అని బాధితురాలు ప్రాధేయపడుతుంది. అంటే ఎంత సుజాత, ఇప్పుడు బాధితురాలి తల్లి, తమ్ముడు కూడా కేరళలో పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. నసీముద్దీన్ ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేశారు? అతను కేరళలో అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగిందా, లేదంటే బేగంపేటలో అరెస్ట్ చేశారా? ఏ విధంగా సమాచారం అందింది పోలీసులకి? రేఖా, ప్రస్తుతానికి కేసు కేవలం ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. బాధితురాలు నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నసీముద్దీన్ కి సంబంధించినటువంటి వివరాలన్నిటిని పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కేరళకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తన కోసం గాలిస్తున్నారు. ఎందుకంటే నిన్న మాత్రమే బాధితురాలు వచ్చి 1 year గా జరుగుతున్నటువంటి ఘటనకి సంబంధించి కొంత ఇంట్లో చెప్పిన తర్వాత తల్లిదండ్రులు మందలించే ప్రయత్నం చేశారు. తన దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడి ఏదైతే వీడియోస్ తీశాడో ఆ వీడియోస్ అన్నిటిని డిలీట్ చేయిద్దామని చెప్పి మాట్లాడడానికి కేరళ వెళ్లారు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ తల్లిని, అదేవిధంగా తమ్ముడిని అరెస్ట్ చేశారు, పోలీసు అదుపులో ఉన్నారు. కానీ ఇక్కడ నసీముద్దీన్ కోసం పోలీసులు ఆల్రెడీ కేరళ పోలీసులకి సమాచారం అందజేశారు. కాబట్టి ఈ రోజు టీం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అని వివరాలన్నింటినీ సేకరించే పనిలో ఉంది. బాధితురాల దగ్గర నుంచి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి పిలిచే యోచనలో అటు పోలీసులు ఉన్నారు. కాబట్టి బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అసలు ఏం జరిగింది అన్న వివరాలు కూడా వెలుగులోకి వస్తాయి. అయితే
ప్రధానంగా తను నసీయుద్దీన్ ఏ విధంగా తనని చిత్రహింసలు పెట్టాడు, లైంగికంగా ఏ విధంగా దాడి చేశాడు, వీటికి సంబంధించినటువంటి కొంత ఫుటేజ్ని కూడా పోలీసులకి సీల్డ్ కవర్లో అందజేసింది బాధితురాలు. దాన్ని పరిశీలించిన తర్వాత అసలు కేసుకి సంబంధించి వివరాలన్నింటినీ బయటకు వస్తాయి. అయితే కేవలము తనని చిత్రహింసలు చేసి లైంగికంగా దాడికి పాల్పడి బయటికి చెప్తే వీడియోలు బయటికి చెప్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మరోవైపు నసీముద్దీన్ కి సహకరించినటువంటి సల్మాన్ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇద్దరు పరారీలో ఉండడంతో అటు పోలీసులు ఈ కేసుని బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతానికైతే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రేఖ, సుజాత, అసలు నసీముద్దీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తన పలుకుబడిని ఉపయోగించుకొని బాధితురాలికి సంబంధించిన తమ్ముడిని, అదేవిధంగా వారి యొక్క పేరెంట్స్ అందరినీ కూడా జైల్లో పెట్టిస్తున్నారు అని చెబుతున్నారు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంత దారుణమైన ఘటనకు ఒడిగట్టినప్పటికీ కూడా ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ రేఖ, ఎందుకంటే బాధితురాలికి అన్యాయం చేసి ఒక విద్యార్థిని వీడియోలు తీయడము, దాంతోపాటు లైంగికంగా వేధించడము, అత్యాచారం చేసినటువంటి నసీముద్దీను బ్లాక్మెయిల్ చేయగా, పైగా ఎందుకు మా అమ్మాయిని టార్చర్ చేస్తున్న వీడియోలని డిలీట్ చేయనని చెప్పి రాష్ట్రంగా అన్నటువంటి రాష్ట్రాన్ని అంటే కేరళ రాష్ట్రం వెళ్ళి వేడుకున్నటువంటి తల్లి తమ్ముడికి, బాధితురాలి తమ్ముడికి పోలీసులకు అప్పచెప్పాడు అని అంటే తన బ్యాక్గ్రౌండ్ కొంత రాజకీయంగా కొంత బిజినెస్ గా తనకి ఎక్కువ పలుకుబడి ఉంది కేరళ అని చెప్పి కొంత మేరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా అదే భావిస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితమే ఏవియాకాషన్స్ పైలట్ ట్రైనింగ్ కి సెంటర్ లో తను ఒక ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తూ ఆ తర్వాత చాలా మంది అమ్మాయిలను ఇలాగే మోసం చేయడం, అక్కడ ట్రైనింగ్ వచ్చినటువంటి ఆ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు కొంత లైంగికంగా వేధింపులు గురి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే మహిళ ఇంట్లో చెప్పిన తర్వాత బాధితురాలు అటు ఇన్స్టిట్యూట్ లో ఉంటే కష్టము, ఇక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదు అని అంటే ఇబ్బంది పాలవుతాను అని చెప్పేసి చాలా తెలివిగా ఏవియాకాషన్ నుంచి తప్పుకొని కేరళ వెళ్ళిపోయినటువంటి 3 నెలల నుంచి చాలా చిత్రహింసలు ఆ విద్యార్థిని చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వీడియోలు పెడతాను, లేదు అని అంటే ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేస్తాను అని చెప్పేసి పదే బ్లాక్మెయిల్ చేయడంతో ఏమీ తోచినటువంటి స్థితిలో అటు విద్యార్థిని తల్లికి చెప్పడంతో తల్లి కేరళకి వెళ్లడం, ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.